హాయ్ నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో మన తెలుగుదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది బాహుబలి. సో బాహుబలి 1 అవ్వచ్చు, బాహుబలి 2 అవ్వచ్చు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప విజయాన్ని సాధించింది. అలాగే ఎస్ఎస్ రాజమౌళి పేరును ప్రపంచవ్యాప్తంగా ప్రచురణలో ఉంచేలా చేసింది. ఆ తర్వాత ట్రిబుల్ వచ్చింది. ఇప్పుడు వారణాసి కూడా ఈ రెండిట్లకి మించి రిలీజ్ చేయబోతున్నాడు ఎస్ఎస్ రాజమౌళి. సో ప్రస్తుతం అయితే బాహుబలికి సంబంధించిన వార్త ప్రపంచం ముందుకు వచ్చింది. సో ఇప్పుడు ప్రస్తుతం బాహుబలి 1-2 పార్ట్లని కలిపి ఒక్క సినిమాగా చేసి దీన్ని నెట్ఫ్లిక్స్ వేదికగా బాహుబలి ది టార్చ్ బ్యారర్ అనే టైటిల్తో నెట్ఫ్లిక్స్లోకి అయితే తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా దీన్ని ప్రచారం చేయడానికంటే ముందు దీనికి సంబంధించి రానా, అలాగే ప్రభాస్, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ వీళ్ళందరూ కూడా ఒక వేదికగా వచ్చి ఆ నెట్ఫ్లిక్స్లోనే సరదాగా ఒక ఇంటర్వ్యూ లాంటిది చేయడం జరిగింది. అందులో ప్రత్యేకంగా బాహుబలి విశేషాలను పంచుకున్నారు టీం అంతా. రానా, ప్రభాస్ వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఈ సినిమా నిజంగా మా కెరియర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సినిమాస్ అండ్ మా జీవితాన్ని మొత్తాన్ని బాహుబలి ముందు, బాహుబలి తర్వాత కానీ మమ్మల్ని మార్చేసింది. ఇప్పుడు పాన్ వరల్డ్ లెవెల్లో మేము తెలుస్తున్నామంటే ద ఓన్లీ రీజన్ బాహుబలి మాత్రమే. అండ్ రాజమౌళి కూడా ఎంతో చాకచక్యంగా దీన్ని ప్లాన్ చేసి అద్భుతమైన సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించారు. సో తెలుగు సినీ రంగాన్ని, ప్రపంచం మొత్తాన్ని ఒక పొజిషన్లో నిలబెట్టిన సినిమా అంటే అది ఖచ్చితంగా బాహుబలి. అలాంటి సినిమాలో మేము యాక్ట్ చేయడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ప్రభాస్ అనుష్క గురించి చెప్తూ, అనుష్క నవ్వడం మొదలెట్టిందంటే 40 నిమిషాలు కంటిన్యూగా నవ్వుతుందని, తను సెట్లోకి వచ్చే ముందు కూడా ఈరోజు నవ్వకూడదు అని అనుకుంటూనే స్టార్ట్ చేసేది. ఒకవేళ తను నవ్వడం స్టార్ట్ చేస్తే నిర్మాతలకి ఆ టైం అంతా నవ్వడంలో అయిపోయి నిర్మాతలకి నష్టం వస్తుందని చెప్పేసి హాస్యపదంగా అక్కడ ఉన్న సిచ్యువేషన్ని క్రియేట్ చేశారు ప్రభాస్. అలాగే రానా ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ సినిమా 1-2 చాలా అద్భుతంగా వచ్చింది అండ్ ప్రపంచ స్థాయిలో ఒక ఎపిక్ మూవీగా అయితే నిలబడింది. నెక్స్ట్ పార్ట్ కూడా ఉండే ప్రణాళికలు సిద్ధం చేయబోతున్నామని చెప్పేసి మాట్లాడారు. చాలాసార్లు ఎస్ఎస్ రాజమౌళి కూడా బాహుబలి గురించి మాట్లాడుతూ 1-2 అన్నది చాలా అద్భుతంగా వచ్చింది, 3వ భాగం కూడా ఉండే ఛాన్స్ ఉంది అని చాలా ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది. అది ఇప్పుడు నిజమవుతుంది అన్న విషయం వీళ్ళ మాటల ద్వారా తెలుస్తుంది. సో రానున్న రోజుల్లో కూడా బాహుబలి 3ని ప్లాన్ చేయబోతున్నట్లుగా అయితే సినీ వర్గాలు ఇప్పుడు కోడైకి వస్తున్నాయి. సో సత్యరాజ్ కూడా ఈ బాహుబలి గురించి మాట్లాడుతూ, మేము సెట్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా కాస్ట్యూమ్సే ఉండేవి, అంత దారుణంగా మొత్తం ఎంత దూరం వైపు చూసినా మీకు ఆ బాహుబలి అంటేనే ఇంకా కాస్ట్యూమ్స్ గుర్తొచ్చే రేంజ్లో అక్కడ ఉండేది. అంటే అంతమంది ఇందులో నటించారు, ఎన్నో వేల మంది ప్రయాస ఇది. అది ఇలాంటి విజయాన్ని సొంతం చేసుకోవడం నిజంగా నన్ను అందరూ కూడా ఇప్పటికీ కట్టప్ప అనే గుర్తుపెట్టుకుంటున్నారు అంటే అది కేవలం ఎస్ఎస్ రాజమౌళి నాకు ఇచ్చిన అర్హత మాత్రమే అని చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు బాహుబలి 3 ఉండబోతుందన్న విషయం అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వారణాసి అనే సినిమా వస్తుంది. సో మేబీ మహేష్ అండ్ వారణాసి సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రాబోతున్న సినిమాగా బాహుబలి 3 ఉండొచ్చని ఇప్పుడు సినీ వర్గాల్లో అంతటా కూడా చర్చ నడుస్తుంది. మరి బాహుబలి 3 ఎప్పుడు ఉంటుంది, ఎప్పటి నుంచి దీని షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది, కథ అంతా అయిపోయిందా లేదా, ఎలాంటి ప్రణాళికలు ఈ సినిమాకి సంబంధించి సిద్ధం చేస్తున్నారు, మళ్ళీ రానాని, ప్రభాస్ని, అనుష్కని ఒక వేదికపై చూడడానికి ప్రేక్షకులందరూ ఎంతో సిద్ధంగా ఉన్నారని అయితే ఈ అప్డేట్తో తెలుస్తుంది. మరి బాహుబలి 3 పట్ల మీకున్న ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.